వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రవిచంద్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. ఏంటంటే మన ఇంటర్ కూలర్ని వితౌట్ రిమూవింగ్ డీజిల్తో క్లీన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంటర్ కూలర్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. సర్వీసింగ్ దగ్గర వాళ్ళు చెయ్యరు, షోరూమ్స్లో చెయ్యరు. ఒకవేళ మనం బయట షెడ్స్లో తీసుకెళ్ళి అడిగినా కూడా వాళ్ళు చాలా లేబర్ ఛార్జెస్ ఎక్కువ చెప్తారు. సో ప్రతి డీజిల్ కార్ ఓనర్ ఇంటర్ కూలర్ క్లీనింగ్ చేయించుకోవాలి. అట్లీస్ట్ 50,000 or 1 lakh కిలోమీటర్స్ ఒకసారి. సో మనది 2 lakhs తిరిగింది కాబట్టి మనం ఎలిజిబుల్ ఇది క్లీన్ చేయడానికి. జస్ట్ ఏమీ లేదు, సింపుల్ థింగ్స్. టూ అన్స్క్రూస్ చేస్తే సరిపోతుంది. మీకు ఇంటర్ కూలర్ని ఇక్కడే పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. కింద వెహికల్ కింద క్రాల్ అయ్యి చూపిస్తాను ఎలా చేయాలో. ఇదిగోండి, ఇది ఇంటర్ కూలర్ ఇన్లెట్ పైప్. ఇది ఇంటర్ కూలర్ అనేది బాటంలో ఉంటుంది, రేడియేటర్ కింద ఉంటుంది. మీరు పొరపాటున ఎవరైనా డిఐవై చేయాలనుకుంటే రేడియేటర్ పైపులు పేయొద్దు. ఇది ఇంటర్ కూలర్ ఇన్లెట్, అది అవుట్లెట్. నేను ఆల్రెడీ అవుట్లెట్ని అన్స్క్రూ చేసేసా చూడండి. అన్స్క్రూ చేసి కింద ఇది డ్రైన్కి ఇది యూజ్ చేస్తున్నాం. సో మనం పైకి వెళ్ళి పైన షెడ్డర్ వాల్ దగ్గర పైప్ రిమూవ్ చేసి దాన్ని డ్రైన్ చేద్దాం. ఇది వచ్చేసి బూస్ట్ సెన్సార్, అదే మన టర్బో బూస్ట్ సెన్సార్ అంటారు. సో ఇంటర్ కూలర్ అనేది ఖచ్చితంగా మనం క్లీన్గా ఉంచుకోవాలి. అవసరం లేదు మెకానిక్లు అది అక్కర్లేదు అంటారు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డర్ట్, పాత ఇంజిన్ ఆయిల్ మొత్తం వచ్చి అక్కడ స్టోర్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అది మనం ఇంజన్ ఫ్లష్ యూస్ చేసి ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేసినా కూడా ఆ ఫ్లష్ ఇందులోకి రాదు. కాబట్టి మనం మాన్యువల్గానే క్లీన్ చేసుకోవాలి. ఇగోండి, అన్నీ హోమ్ మేడ్ టూల్సే నా దగ్గర ఒక్క ఫ్యాన్సీ ఐటెం కూడా లేదు, ఫ్యాన్సీ టూల్. ఇది నార్మల్ స్క్రూ డ్రైవరు. ఇది బాటిల్స్ని కట్ చేసి ఇట్లా ఫనల్ లాగా తయారు చేశాను. ఇవన్నీ షట్టర్ వాల్ దగ్గర అది రిమూవ్ చేశాను. క్లాంప్ రిమూవ్ చేసి మన 5 liters డీజిల్ మెల్లగా పోద్దాం. మొత్తం దీంతో పైప్స్ కూడా క్లీన్ అవుతాయి. చూడండి, డ్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి అలా కారుతుంది. ఇది కండిషన్.